ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనము. ప్రజలార భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడే మనకు తన కృపను అనుగ్రహించి సంపూర్ణమైన విమోచనను దయచేయును అని. ప్రజలార విమోచన విడుదల అనున్నవి ఈ లోకంలో పుట్టిన వారికి కావలసి ఉన్నవి. మొట్టమొదట ముఖ్యమైన విడుదల విమోచన కావాల్సినవి దేనికనగా నిత్య నరకము. ఆ నరకము నుండి మనల్ని విడుదల చేయాలని, అందులోకి వెళ్లకుండా మనల్ని కాపాడాలని ప్రభువు తన రక్తమును చిందించి మనల్ని విమోచించెను. మరి ప్రజలారా, ఈ లోకంలో అనేక బంధకములు మనల్ని బంధించును. ఎందుకనగా ఈ లోకమును దురాత్మ సమూహములు ఏలుచున్నవి గనుక. ఈ లోక అధికారి సాతాను గనుక మనల్ని బంధించి తనతో పాటు నిత్య నరకమునకు పాత్రులగుటకు ప్రయాసపడుచున్నాడు. అయితే ప్రజలారా, దేవుడు పరలోక రాజ్యమునకు అధికారి అయి ఉన్నాడు. అక్కడ మనకి ఎటువంటి బంధకములు ఉండవు. మనల్ని ఏదియూ బంధించదు. ఎందుకనగా అక్కడ మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన మనకి పూర్ణ స్వతంత్రమును, పూర్ణ ఆనందమును దయచేయును. కాబట్టి ప్రజలారా, మన యొక్క ప్రవర్తన ద్వారానో లేక మరి వేరే మార్గముల ద్వారానో మనము అనవసరముగా చిక్కుల్లో పడి ఉంటాము. ఈ అంత్యదినములలో ప్రజలు చీకటి అనే బంధకముల్లో ఉన్నారు. పాపము అనే బంధకముల్లో వారు చిక్కుకొని ఉన్నారు. వారు బయటకు రావాలన్నా రాలేకపోవచ్చున్నారు. అనారోగ్య సమస్య అనే భయంకరమైన వ్యాధి బంధకములో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. సమస్యల వలలో ఎక్కడికి వెళ్ళినా అన్ని బంధకములు బంధించినట్టుగా ఉండును. కుటుంబంలో, వివాహ జీవితంలో, ఉద్యోగములో, ఆధ్యాత్మిక జీవితంలో, ఇలాంటి మరెన్నో వాటిలో మనల్ని పైకి రానియకుండా, పైకి ఎదగనీయకుండా అవి మనల్ని అణిచివేయుచున్నాయి. మరి ప్రజలారా, వీటన్నిటికీ చక్కనైన పరిష్కారము, విడుదల పొందే మార్గము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన బంధింపబడిన ప్రతి ఒక్క బంధకముల నుండి వారిని విడుదల చేసి ప్రతి ఒక్క ఇనుప సంకెళ్ళను విరగ్గొట్టి తన ముఖకాంతితో మన జీవితంలో ఉన్న అంధకారంను తొలగించి అగాధ జలములలో నుండి పైకి లేపి స్వతంత్రులుగా చేసి పరిపూర్ణమైన విడుదలను, విమోచనమును దయచేయును. కాబట్టి నిరీక్ష లేని జీవితాలకు నిరీక్షణ కలిగించే క్రీస్తునకు మొరపెట్టుదాం, స్వతంత్రులుగా జీవిద్దాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, అనవసరమైన చిక్కుల్లో, పాపంలో పడి మా జీవితాలను సాతానుకు బానిసలుగా చేసుకున్నాం. బానిస బ్రతుకుల్లో జీవిస్తున్నాం. తండ్రి, మా ప్రతి ఒక్క బంధకము నుండి పూర్తి విమోచన మాకు కలుగుజేయమని, విడుదలను దయచేయమని వేడుకుంటూ, మరెన్నడూ వాటి తట్టు తిరగక మా పాదములు వెనుకకు మళ్లించి వాటి నుండి పారిపోవుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, మీ బిడ్డలుగా ఈ లోకంలో, పరలోక రాజ్యంలో పరిశుద్ధంగా స్వతంత్రులుగా జీవించుటకు మా ప్రతి ఒక్కొక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.